శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థోపాదాచార్యుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. దేవం నారాయణం నత్వా సర్వదోషవివర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం పరిపూర్ణం గురుమశ్చాన్ గీతార్థం వక్ష్యామి రేషతః. పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః. సమస్తగుణ సంపూర్ణం సర్వదోషవివర్జితం సమస్తగుణసంపూర్ణం సర్వదోషవివర్జితం సమస్తగుణసంపూర్ణం సర్వదోషవివర్జితం నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. ఆపాదమూల పర్యంతం గురూణామప్రయమ స్మరేత్తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఆపాదమౌలిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. 25వ శ్లోక వ్యాఖ్యానంలో విస్తారంగా భాష్యము తాత్పర్యము రెండింటి ద్వారా అనేక విషయాలను అనేక ప్రమేయాలను తెలియజేశారు శ్రీమదాచార్యులు. ఒక దాంట్లో భగవంతుని యొక్క అవతారాలేవి, ఆవేశావతారాలేవి, సాక్షాత్ అవతారాలేవి, వాటిని తెలుసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అనే విషయాలను విస్తారంగా చర్చించారు. ఆ విధంగా 25వ శ్లోకాన్ని ముగించి ముందు 26వ శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని చేస్తారు. అథ చైనం నిత్యజాతం అథ చైనం నిత్యజాతం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం నిత్యం వా మన్యసే మృతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో తథాపి త్వం మహాబాహో తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి నైనం శోచితుమర్హసి నైనం శోచితుమర్హసి. ఇంత చెప్పి భగవంతుడు అంటాడు, అయ్యా ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి ఇంక తెలిసింది ఏమిటి? జీవుడు నిత్యుడు, స్వరూపంలో అతనికి మరణం లేదు అని తెలుసుకున్నావు కదా. అథచ ఏనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. అథచ ఏనం, ఏనం అంటే ఇతనిని, అంటే ఈ జీవుణ్ణి, మన్యసే తెలుసుకుంటున్నావు ఏమని? నిత్యజాతం నిత్యం వా మృతం. నిత్యజాతం నిత్యం మృతం అంటే ఆ మోక్షాన్ని పొందేంత వరకు ఇతడు పుడుతూనే ఉంటాడు, మరణిస్తూనే ఉంటాడు. నిత్యజాతం నిత్యం వా మృతం కనుక మోక్షాన్ని పొందేంత వరకు ఇతడు మరణిస్తూనే ఉంటాడు, పుడుతూనే ఉంటాడు అని నీకు తెలిసిందే కదా. కనుక తథాపి, అయినప్పటికీ, మహాబాహో సంబోధన అర్జునునితో అంటున్నాడు కృష్ణుడు. నైనం శోచితం అర్హసి, ఈ కారణం వల్ల ఈ విషయం గురించి నా శోచితం అర్హసి, శోకించడానికి యోగ్యుడు కాదు, శోకించరాదు అని. అతనికి జీవునికి స్వరూపంలో నాశం లేదు, స్వరూపంలో మరణం లేదు. ముక్తి పొందేంత వరకు ఒక్క నిమిషం. అరేనా ఈ విధంగా అథచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. ఈ
జీవుడైతే నిత్యుడు అతడు ముక్తిని పొందేంత వరకు మరణిస్తూనే ఉంటాడు, మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు కనుక నీవు అతని గురించి శోకించుటకు యోగ్యుడు కాదు అనేది ఆ శ్లోకం యొక్క భావం. దాన్ని భాష్యంలో శ్రీమదాచార్యులు వ్యాఖ్యానిస్తారు చూడండి. అస్త్వేవం ఆత్మనో నిత్యత్వం అస్త్వేవం ఆత్మనో నిత్యత్వం అస్త్వేవం ఆత్మనో నిత్యత్వం తథాపి 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 దేహ సంయోగ వియోగాత్మక దేహ సంయోగ వియోగాత్మక దేహ సంయోగ వియోగాత్మక జనిమృతీస్త ఏవ జనిమృతీస్త ఏవ జనిమృతీస్త ఏవ ఇత్యత ఆహ అథ చేతి. ఇత్యత ఆహ అథ చేతి ఇత్యత ఆహ అథ చేతి. ఏం చెప్పిన అస్తువేవం ఆత్మన నిత్యత్వం. ఇక్కడ కలిగిన సంశయం ఏమిటి? అస్తువేవం ఆత్మన నిత్యత్వం, ఆత్మ నిత్యుడు అని చెప్పారు, నిజమే, ఉండని. అస్తు అంటే ఉండని. ఏవం ఈ రీతిగా ఆత్మన నిత్యత్వం, ఆత్మ ఆత్మ యొక్క నిత్యత్వము అనే సిద్ధాంతం ఉండనివయ్యా. తథాపి అయినప్పటికీ దేహ సంయోగ వియోగాత్మక జనిమృతి స్థ ఏవ, దేహము యొక్క సంయోగము, దేహము యొక్క వియోగము ఇదే కదా జని మృతి. జని అంటే జననము, మృతి అంటే మరణము. దేహ సంయోగ వియోగ రూపకమైన జనన మరణములు ఉండనే ఉన్నాయి కదా. ఆత్మనిత్యుడు కానీ ఎవరు వద్దన్నారు? కానీ ఈ ఆత్మకు దేహ సంయోగం అవుతుంది, దేహ వియోగం అవుతుంది. ఇదే దేహ సంయోగమే జననము, దేహ వియోగమే మరణము. అవైతే ఉండనే ఉన్నాయి కదా, దానికి శోకం అవుతుంది అని సంశయం కలిగితే అందుకు ఈ శ్లోకం అథ చేతి అనే శ్లోకం సమాధానం ఇస్తుంది అని. అంటే ఇది తప్పింది కాదు అని. అథ చేయనం నిత్యజాతం నిత్యం వామన్యసేముతం అని అందుకే చెప్పింది. అంటే మోక్ష పర్యంతము ఈ జనన మరణాలు తప్పింది కాదు. మోక్ష పర్యంతము ఇతడు కర్మానుగుణంగా జనన మరణాలను పొందుతూనే ఉంటాడు గనక ఆ విషయం గురించి నీవు చింతించిన అవసరం లేదు అని. ఆత్మ అయితే నిత్యము, అతనికి ఎటువంటి చావు లేదు అని నిశ్చయమైన తరువాత ఈ కనిపించేటటువంటి ఈ దేహ సంయోగ వియోగ రూపమైన జన్మ మరణముల కొరకు నీవు శోకించే అవసరం లేదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని భాష్యంలో వ్యాఖ్యానించి తాత్పర్యంలో కూడా దాన్ని కొంచెం విస్తారంగా చెప్తూ ఉన్నారు. తిష్టతు తావత్ అయం విస్తారః, తిష్టతు తావత్ అయం విస్తారః తిష్టతు తావత్ అయం విస్తారః. తిష్టతు అంటే ఉండని, తావత్ అంతవరకు. ఏమిటి? అయం విస్తార, ఇంతవరకు విస్తారంగా చెప్పారు కదా జీవుని యొక్క నిత్యత్వ అనే విషయంలో, అది ఉండనిగాక. యావన్మోక్షం జీవస్య యావన్మోక్షం జీవస్య యావన్మోక్షం జీవస్య జన్మమరణే స్వయమేవ మన్యసే జన్మ మరణే స్వయమేవ మన్యసే జన్మ మరణే స్వయమేవ మన్యసే అను నియమేన. నను నియమేన నను నియమేన. యావన్మోక్షం అంటే మోక్షం అయ్యేంత వరకు అని అర్థం. యావన్మోక్షం అంటే మోక్షం అయ్యేంత వరకు జీవస్య జీవునికి జన్మ మరణే ఈ జనన మరణములనేవి స్వయమేవ మన్యసేనను నియమేన. నియమేన అంటే తప్పనిసరిగా, కంపల్సరీ, తప్పనిసరిగా ఈ జనన మరణములనేవి జీవునికి మోక్ష పర్యంతము అవుతాయి అనే విషయాన్ని స్వయమేవ మన్యసేనను నీవు స్వయంగా తెలుసుకునే ఉన్నావు కదా. తథాపి 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 అవన్మాత్రేణాపి తావన్మాత్రేణాపి తావన్మాత్రేణాపి జ్ఞానేన శోచితుం నార్హసి. జ్ఞానేన శోచితుం నార్హసి జ్ఞానేన శోచితుం నార్హసి. శ్లోకంలో తథాపిత్వం మహాబాహో అని ఉంది. తథాపి అంటే అర్థం ఏమిటి? దానికి వ్యాఖ్యానిస్తున్నారు. తథాపి అంటే తావన్మాత్రేణాపి అని అర్థం. తావన్మాత్రేణాపి అంటే అంత మాత్రము చేత అని అర్థం.
తథాపి అంటే సాధారణంగా తథాపి అంటే అయినప్పటికీ అని అర్థం వస్తుంది. అని ఇక్కడ తథాపి అంటే తావన్మాత్రేణాపి అంటే అంత మాత్రం చేత. అంత మాత్రం చేత అంటే ఏమర్థము? నీవు ఏ జ్ఞానాన్ని పొందావో ఈ జీవుడు నిత్యుడు మోక్ష పర్యంతము ఇతనికి జన్మ మరణములు తప్పినవి గావు, నియమంగా ఉంటాయి అని తెలుసుకున్నావు గదా! తావన్మాత్రేణాపి అని. అంత జ్ఞానం చేతనే ఇంత నువ్వు తెలుసుకుంటే చాలు, ఈ జ్ఞానము చేత నీవు శోచితుం నార్హసి. ఇంత తెలుసుకుంటే చాలు, నీవు శోకించుటకు యోగ్యుడవు కాదు. ఇంత తెలుసుకుంటే నీవు దుఃఖించకూడదు అని. అంటే జీవుడు నిత్యుడు గనుక, ఈ జన్మ మరణాలు తప్పింది కావు గనుక, ఇంత మాత్రం జ్ఞానం ఉంటే నీవు వీళ్ళ గురించి దుఃఖించవు. అంత తెలుసుకున్నా కూడా దుఃఖిస్తావంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. కనుక తావన్మాత్రేణాపి ఇంత జ్ఞానాన్ని పొందితే కూడా ఈ జ్ఞానముతో నీవు శోకించరాదు అనే విషయం చెబుతున్నారు. ఇక్కడ నిత్యం అని అన్నారు. నిత్యం, నిత్యజాతం, నిత్యం వామన్యసే మృతం అని నిత్యం, నిత్యం అనే పదం వచ్చింది కదా! నిత్యం అనే శబ్దానికి ఏమర్థము? అనే దానికి 2 అర్థాలున్నాయి అని ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నారు. నిత్యం సనాతనం ప్రోక్తం, నిత్యం సనాతనం ప్రోక్తం నిత్యం సనాతనం ప్రోక్తం నిత్యం నియతమేవ చ. నిత్యం నియతమేవ చ నిత్యం నియతమేవ చ ఈ శబ్ద నిర్ణయే ఇతి శబ్దనిర్ణయే ఇతి శబ్దనిర్ణయే నిత్యం అనే శబ్దానికి 2 అర్థాలున్నాయి. ఏమిటి? నిత్యం సనాతనం ప్రోక్తం. నిత్యం అంటే సనాతనం అని ఒక అర్థము. ప్రోక్తం అంటే చెప్పబడింది. రెండవ అర్థము నిత్యం నియతమేవ చ. నిత్యం అంటే నియతం అని అర్థం. నియతం అంటే తప్పనిసరి, కంపల్సరీ అని అర్థం. సో, ఇప్పుడు ఇక్కడ శ్లోకంలో నిత్యజాతం, నిత్యం వామన్యసే మృతం అని వచ్చింది. నిత్యజాతం, నిత్యం అనే శబ్దానికి ఇప్పుడు ఏం అర్థం చెప్పుకోవాలి? సనాతనం అర్థం చెప్పుకోవాలా? లేదా నియతం అని అర్థం చెప్పుకోవాలా? సనాతనం అర్థం చెప్పుకుంటే నిత్య జాతం అంటే అర్థమేమి? సనాతనంగా ఎప్పుడూ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు పుడుతూ ఉంటాడు అని అర్థం వస్తుంది. ఎప్పుడు చావడం, ఎప్పుడు పుట్టడం ఏంటది? అర్థం లేదు. మధ్యలో జీవితం అయితే ఉంది గదా! కనుక ఎప్పుడూ చావడం, ఎప్పుడు మరణం అంటే అర్థం ఏమిటి? అది సరిపోదు ఆ అర్థం. కనుక రెండవ అర్థం చెప్పాలి. ఏమి? నియతం అని అర్థం. నియతం అంటే తప్పనిసరి అయినది అని. అందుకే శివదాచార్యులు అంటూ ఉన్నారు. అత్ర తు నియతం. అత్ర తు నియతం అత్ర తు నియతం అత్ర అంటే ఇక్కడ. ఇక్కడ అంటే ఈ శ్లోకంలో అని అర్థం. ఈ శ్లోకంలో వచ్చినటువంటి నిత్య శబ్దానికి ఏమర్థం చెప్పాలి? రెండవ అర్థమైన నియతం అనే అర్థాన్ని చెప్పాలి. నియతం అనే అర్థం ఎందుకు చెప్పాలి అంటే, ముందు శ్లోకంలో కృష్ణుడు ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు అని. జాతస్య హి ధ్రువ ఇతి ప్రకాశనాత్. జాతస్య హి ధ్రువ ఇతి ప్రకాశనాత్ జాతస్య హి ధ్రువ ఇతి ప్రకాశనాత్ ఈ శ్లోకంలో జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ అని చెబుతూ ఉన్నాడు కృష్ణుడు. అంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు అనేది చెబుతూ ఉన్నారు గనక, ఇక్కడ కూడా ఈ విషయమే చెప్పబడింది గనుక ఇక్కడ నిత్య శబ్దానికి నియతం అనే అర్థం చెప్పాలి. అంటే నియతం అంటే తప్పింది కాదు. నిత్యజాతం, నిత్య మృతం అంటే అప్పుడు అర్థం ఏమైతుంది? ఈ చావు పుట్టుకలు తప్పినది కాదు అనే అర్థం వస్తుంది. కనుక ఇక్కడ నిత్య శబ్దానికి సనాతనం అని కాదు, నియతం అనే అర్థాన్ని చెప్పాలి. కనుక ఇది నియతం గనుక ఈ నియతమైన విషయాన్ని గురించి నీవు శోకించకూడదు. ఆత్మకు చావు లేదు. ఈ జనన మరణాలు మాత్రం దేహ సంయోగ వియోగ రూపమైన జనన మరణాలు మాత్రము తప్పింది కాదు అనే విషయాన్ని తెలుసుకుంటే కూడా నీవు శోకించరాదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదా? అర్థమైంది. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే వృతం అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే వృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి ఇదే విషయాన్ని ముందు శ్లోకంలో కూడా చెబుతూ ఉన్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు జాతస్య హి ధ్రువో మృత్యుః
జాతస్య హి ధ్రువో మృత్యుః జన్మమృతస్య చ. ధ్రువం జన్మమృతస్య చ ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే 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 నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువ మృత్యు. జాతస్య హి అంటే జన్మించిన వానికి మృత్యు ధ్రువ, మరణం అనేది ధ్రువ. ధ్రువ అంటే నిశ్చయం. అలాగే ధ్రువం జన్మ మృతస్య చ. మృతస్య మరణించిన వానికి జన్మ అనేది కూడా ధ్రువం, నిశ్చయమైనది. తస్మాత్ ఆ కారణం వల్ల అపరిహార్యే అర్థే, అపరిహార్యము అంటే తప్పించుకోవడానికి వీలు లేనటువంటి అర్థే ఈ విషయమునకు నత్వం శోచితం అర్హసి, నీవు శోకించతగదు, శోకింపరాదు అని దాన్నే భాష్యంలో చెప్తున్నారు. కుతః అశోకః కుతః అశోకః కుతః అశోకః నియతత్వాత్ ఇత్యాహ జాతస్యేతి. నియతత్వాత్ ఇత్యాహ జాతస్యేతి నియతత్వాత్ ఇత్యాహ జాతస్యేతి. సో ఈ జాతస్య అనే శ్లోకంలో ఏం చెప్తున్నారు? కుతః అశోకః, వెనుక శ్లోకంలో శోకించరాదు అని చెప్పావు. ఎందుకు శోకించరాదు అని అంటే నియతత్వాత్, ఇది నియతము, తప్పినది కాదు కనుక అనే విషయాన్ని ఈ జాతస్య అనే శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని. అంటే ఇది అపరిహార్యమైన అర్థము కనుక నువ్వు ఏడ్చినా తప్పదు, ఏడ్చుకున్నా తప్పదు అన్నట్లు. నువ్వు దుఃఖిస్తే అదేమీ తప్పేది కాదు, దుఃఖించుకుంటే వచ్చేది కాదు. కనుక ఈ విషయం పట్ల నీవు శోకింపరాదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని భాష్యంలో చెప్పి, తాత్పర్యంలో కూడా దాన్ని చెబుతున్నారు. కొద్దిగా భిన్నమైనటువంటి అభిప్రాయం ఇక్కడ. తస్మాత్ నాత్ర ఆశ్చర్య బుద్ధి కర్తవ్య. తస్మాత్ నాత్ర ఆశ్చర్యబుద్ధిః కర్తవ్యా తస్మాత్ నాత్ర ఆశ్చర్యబుద్ధిః కర్తవ్యా. తస్మాత్ ఆ కారణం వల్ల అత్ర నా ఆశ్చర్య బుద్ధి కర్తవ్య. అందువల్ల అంటే ఎందువల్ల? ఆ మరణించిన వానికి జన్మ తప్పదు, జన్మించిన వానికి మరణం తప్పదు కనుక అత్ర ఈ విషయంలో నా ఆశ్చర్య బుద్ధి కర్తవ్య. పై చూపుకి ఏమనిపిస్తుంది? ఆశ్చర్య బుద్ధిని చేయరాదు అనిపిస్తుంది. ఈ విషయంలో ఆశ్చర్య బుద్ధిని చేయరాదు. ఆశ్చర్య బుద్ధి ఏమిటి? ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇక్కడ ఆశ్చర్య బుద్ధి అంటే అర్థమేమి? స్వాతంత్ర్య బుద్ధి అని అర్థం. వ్యాఖ్యానకారులు ఆ విధంగా వ్యాఖ్యానిస్తారు. అంటే ఈ విషయంలో స్వాతంత్ర్య బుద్ధి అంటే జీవునికి ఈ విషయంలో స్వాతంత్ర్యం లేదు అని అర్థం. ఏమైనా నీవు చేయగలవా? పోనీ మరణాన్ని ముందుకు పోస్ట్‌పోన్ చేయగలవా? లేదా మరణం గురించి అసలు అది లేనట్టుగా ఏమైనా సంపాదించుకోగలవా? లేదు గదా! రావణాసురాదులు అందరూ వేల కొలది తపస్సులు చేసి లక్షల కొలది ఆయుష్‌ను పొందినా ఏదో ఒక రోజు వారు మరణించాల్సిందే గదా! కనుక మరణం అనేది పుట్టిన వానికి తప్పదు. జన్మ అనేది మరణించిన వానికి తప్పదు. ఇటువంటి అపరిహార్యమైన అర్థంలో జీవునికి స్వాతంత్ర్యము లేదు. కేవలం భగవంతుడు మాత్రమే స్వతంత్రుడు. స్వతంత్రుడైన భగవంతుని చేతిలో ఇవన్నీ ఉన్నప్పుడు అస్వతంత్రుడైన జీవుడు ఏమీ చేయలేడు గనుక నా అత్ర ఆశ్చర్య బుద్ధి కర్తవ్య. ఈ విషయంలో ఆశ్చర్య బుద్ధి చేయరాదు. ఆశ్చర్య బుద్ధి అంటే స్వతంత్ర బుద్ధి. అంటే జీవునికి ఈ విషయంలో ఎటువంటి స్వతంత్రం లేదు అని తెలుసుకోవాలి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే భాష్యంలో ఒక రకంగా, తాత్పర్యంలో ఇంకో రకంగా వ్యాఖ్యానిస్తారు. జాతస్య హి ధ్రువో మృత్యుః జాతస్య హి ధ్రువో మృత్యుః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ. ధ్రువం జన్మమృతస్య చ ధ్రువం జన్మమృతస్య చ. తస్మాదపరిహార్యేర్థే 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 త్వం శోచితుమర్హసి. న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. తర్వాతి శ్లోకంలో కూడా దాన్నే ఇదే విషయాన్నే కొద్దిగా వివరిస్తారు. అవ్యక్తాదీని భూతాని
అవ్యక్తాదీని భూతాని అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత వ్యక్తనిధనాన్యేవ అవ్యక్తనిధనాన్యవ అవ్యక్తనిధనాన్యవ తత్ర కా పరివేదనా. తత్ర కా పరివేదన తత్ర కా పరివేదన అర్జున, ఈ శరీరం ఎటువంటిదయ్యా అంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరివేదన. ఏ భారత సంబోధన, ఏ భరతకోత్పన్నుడు అయిన అర్జున, భూతాని, భూతాని అంటే ఈ ప్రాణులు అని అర్థం. ఈ ప్రాణులన్నీ కూడా అవ్యక్త ఆదీని. అవ్యక్త ఆదీని అంటే అవ్యక్తమునే ఆదిగా కలిగినవి. అవ్యక్తం అంటే ఏమిటి? ప్రకృతి. ప్రకృతికి అవ్యక్తము అని పేరు. ఎందుకు? మూల రూపంలో ఆ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి ప్రళయకాలంలో అది అవ్యక్తంగా ఉంటుంది. తరువాత సృష్టి కాలంలో అది వ్యక్తమవుతుంది. సత్వరజస్తమో గుణములుగా మారి అందులో నుంచి మళ్ళీ మహత్తత్వము, అహంకారతత్వము, తర్వాత పంచభూతాలు, బ్రహ్మాండము, ఈ శరీరము ఇవన్నీ పుడతాయి. కనుక మూల రూపంలో ఈ ప్రకృతిని అవ్యక్తము అని పిలుస్తారు. మరి ఈ ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? జీవులు నిత్యము ప్రళయకాలంలో అందరూ భగవంతుని కడుపులో పోయి నిద్రపోతారు. ప్రళయకాలంలో అప్పుడు వీళ్లకు ఎటువంటి స్థూల శరీరం ఉండదు. ఈ స్థూల శరీరం ఇప్పుడు కనిపించేటటువంటి పైన కనిపించే ఈ దేహము ఇది ఎక్కడి నుంచి తయారైంది? పంచభూతాల నుంచి తయారైంది. పృథివీ, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశం పంచభూతాత్మకమైనది. ఈ పంచభూతాలు అహంకార తత్వం నుంచి పుట్టాయి. ఈ అహంకార తత్వం మహత్తత్వం నుంచి పుట్టింది. మహత్తత్వము ప్రకృతి నుంచి, సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి. సో అన్ని ఈ సత్వరజస్తమో గుణములే అన్నింటికి మూలం అన్నమాట. అవ్యక్తమే, అవ్యక్తమైనటువంటి ప్రకృతియే అన్నింటికి మూలం. ఈ శరీరము ఈ ప్రకృతి నుంచి నిర్మితమైనదే. పంచభూతాలు అంటే ప్రకృతి అని అర్థం. సో అన్నిటికీ మూలం ప్రకృతియే. కనుక భూతాని అంటే సమస్త ప్రాణులు కూడా అవ్యక్త ఆదీని, అవ్యక్తమునే ఆదిగా కలిగినవి. అవ్యక్తమే ఈ శరీరానికి ఆది. ఆ అవ్యక్తము నుంచి పుట్టి మధ్యలో కొంతకాలము వ్యక్త మధ్యాని, మధ్యలో అంటే పుట్టిన తరువాత ఉండేంత కాలము వ్యక్తముగా ఉంటున్నాయి. తరువాత అవ్యక్త నిధనాని, మళ్ళీ మరణించిన తర్వాత ఏ భూతం యొక్క అంశము ఆ భూతంలో, పంచభూతాలన్నీ పంచభూతంలో లీనమైపోతాయి. మళ్ళీ ఈ విధంగా అవ్యక్తమైన ప్రకృతి నుండి వచ్చి మధ్యలో వ్యక్తముగా కొంతకాలం ఉండి మళ్ళీ అవ్యక్తమైన ప్రకృతిలోనే చేరిపోయేటటువంటివి ఈ భూతం యొక్క అంటే ప్రాణుల యొక్క శరీరాలు. తత్రక పరివేదన, ఇటువంటి ఆ విషయంలో ఆ పరివేదన, పరివేద ఎక్కడి నుంచి అయ్యా? పరివేదనం అంటే దుఃఖము, వేదన. పరివేదన అంటే దుఃఖము. ఇటువంటి దేహము నుండి అంటే అవ్యక్తం నుండి వస్తాయి, మళ్ళీ అవ్యక్తాన్ని చేరుకుంటాయి, మధ్యలో మాత్రం వ్యక్తంగా ఉన్నాయి. ఇటువంటి మధ్యలో కొంతకాలము వ్యక్తంగా ఉండేటటువంటి ఈ శరీరం గురించి, దేహం గురించి, అయ్యో ఇది యుద్ధం వచ్చిందే, యుద్ధం వల్ల నాశమవుతుందని తెలుసుకుంటున్నావు కదా, ఇటువంటి శోకం ఎందుకయ్యా? యుద్ధం రాకపోతే నాశం కదా, అలాగే ఉంటుందా ఈ శరీరము? లేదు కదా. ఏదో ఒక కారణం వల్ల దేహం వెళ్ళాలి, మళ్ళీ అవ్యక్తమైన ప్రకృతిలో లీనమైపోవాలి, కలిసిపోవాలి. అందుకే ఈ యుద్ధం వల్ల అదేదో నాశమైపోతుంది అని తెలుసుకోవద్దు. సమయం వచ్చిందంటే మళ్ళీ అది అవ్యక్త నిధనాన్యేవ. అందుకే అటువంటి విషయంలో నీవు శోకించతగదు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. దాన్నే భాష్యంలో ఒకే మాట చెప్పేస్తారు. తదేవ స్పష్టయతి అవ్యక్తాదీనీతి. తదేవ స్పష్టయతి అవ్యక్తాదీనితి తదేవ స్పష్టయతి అవ్యక్తాదీనితి తదేవ అంటే దాన్నే, ఆ విషయాన్నే అంటే వెనక చెప్పినటువంటి విషయాన్నే స్పష్టయతి స్పష్టపరుస్తూ ఉన్నారు. ఏమని? అవ్యక్తాదీనీతి. అవ్యక్తాదీని భూతాని అనే శ్లోకంలో వెనక చెప్పిన విషయాన్నే స్పష్టపరుస్తూ ఉన్నారు. అంటే ఏమి? జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మృతస్య అని ఏం చెప్పారు వెనకటి శ్లోకంలో, అదే విషయాన్నే ఎందుకు ఆ విధంగా జనన మరణాలు తప్పినది కాదు అని ఎందుకు అన్నారు అని అంటే, ఈ శరీరం పుట్టిందే అవ్యక్తమైనటువంటి ప్రకృతి నుండి,
వ్యక్తంగా మాత్రమే కొద్ది కాలం ఉంటుంది. మళ్ళీ అవ్యక్తమైన ప్రకృతిలో కలిసిపోవాల్సిందే. ఇది తప్పింది కాదు గనక, ఇదే దేహ సంయోగ వియోగ రూపమైన జనన మరణము. ఇది తప్పింది కాదు గనక నీవు శోకించరాదు అని ఈ శ్లోకంలో దాన్ని స్పష్టపరుస్తూ ఉన్నారు అని భాష్యకారులు చెబుతారు. అర్థమైంది. అవ్యక్తాదీని భూతాని అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత వ్యక్తనిధనాన్యేవ అవ్యక్తనిధనాన్యేవ అవ్యక్తనిధనాన్యేవ త్రకా పరివేదనా. తత్ర కా పరివేదన తత్ర కా పరివేదన. అదేనా ఏమైనా సంశయం ఉంటే అడగచ్చు. హరే నమాచార్య గారు నమస్కారం. నమస్కారం ఆచార్య గారు. అదేనా ఇది పరిదేవన అని ఉంటుంది, ఇక్కడ పరిదేవేదన అంటున్నారు. ప్రింటింగ్ మిస్టేక్ అని అంటారా? ఆఖరణ తత్రక పరిదేవన అని వచ్చింది. పరివేదన. పరివేదన అంటే దుఃఖం అని అర్థం. వేదనము అంటాం కదా, వేదనం అంటే బాధ. పరివేదనము అని అది అర్థం. పరివేదనము అంటే శోకము, దుఃఖము అని. అంటే ఇక్కడ ప్రింటింగ్ లో పరిదేవన అని పడింది కదా, అది ప్రింటింగ్ మిస్టేక్. పరివేదన అది. ఆచార్యులు మనము జగత్తు ఒకప్పుడు ఉండి తర్వాత ఉండదు అనే విషయాన్ని జగత్తు ప్రవాహత సత్యము అని అంటాము. అలాగే ఇక్కడ అవ్యక్తాదీని భూతాన్ని అంటున్నాం, కానీ భూతాలు కూడా ఒకసారి ఉంటాయి తర్వాత ఉండవు. దీన్ని కూడా ప్రవాహత లేదా అలాంటి దాంతో పోల్చవచ్చు కదా. దేహములు జగత్తు ప్రవాహతో నిత్యం కానీ భూతాలు కావు, అంటే ప్రాణులు కావు కదా. ప్రాణులు స్వాభావికంగా నిత్యమైనవే కదా. ప్రాణి యొక్క స్వరూప శరీరము నిత్యమే కదా, కనుక వాటిని ప్రవాహ నిత్యం అని చెప్పడానికి కాదు. ప్రాణుల యొక్క శరీరము, ఈ ప్రపంచము, జడ ప్రపంచము, దీన్ని ప్రవాహత నిత్యం అని చెప్పొచ్చు. ప్రవాహం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఈ నీరు ఇప్పుడుంది, మళ్ళీ రేపు ఈ నీరు ఉండదు, వేరే నీరు ఉంటుంది. కానీ జీవుని స్వరూపంలో అలా కాదు కదా, ఎప్పుడు అదే స్వరూప శరీరం అలాగే ఉంటుంది కనుక వాటికి ప్రవాహ నిత్యం అని చెప్పకూడదు. నిత్యమైనదే, కూటస్థ నిత్యం, అది నిర్వికారమైనటువంటి నిత్యం. అది ప్రకృతికి మాత్రమే, మనము ఈ ప్రపంచానికి మాత్రమే ప్రవాహత నిత్యం అంటాం. జీవస్వరూపానికి నిత్యత్వమే. వాదంటే ఇది పోయి వేరేది వస్తుంది అని, కానీ స్వరూప శరీరానికి అలా కాదు కదా. దేహము ఇది పోయి వేరేది వస్తుంది. ఆ దేహం విషయంలో, జడం విషయంలో ప్రవాహతానిత్యత్వం అని చెప్పచ్చు. దేహం ప్రకృతి సంబంధం కాబట్టి జగత్తుతో అది కూడుకొని ఉన్నట్టు, కాబట్టి ప్రవాహత. దేహం ఎప్పుడు ఉండే ఉంటుంది అనే అర్థంలో ప్రవాహత నిత్యం అని చెప్పచ్చు. సరే ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు లయం అది అన్నైంది, ఓన్లీ ఉండేది ఇంకా అంటే అవ్యక్త ఆకాశం కూడా, ఇంకంటే ఖాళీ ప్రదేశం కూడా ఉండదా? అదే ఆకాశం అనేది రెండు రకాలు. ఒకటి అవ్యాకృతాకాశం అని, రెండు ఈ పంచభూతంలో ఉండేటటువంటి ఆకాశం. ఇప్పుడు పంచభూతాలంటే పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అంటాం కదా. ఈ అవి పంచభూత మళ్ళా సృష్టి చెందుతాయి, అవి మళ్ళా సృష్టి చెందుతాయి. మళ్ళీ నాకు సృష్టింపబడతాయి. అర్థమైంది. అది అవ్యాకృత ఆకాశం అంటే స్పేస్, దాన్నే స్పేస్ అంటాం మనం ఇంగ్లీష్ లో. దానికి అది ఎటువంటి ఉంటుంది, అది నిర్వాకారం, అది సంకోచం. దానికి ఏం నాశం లేదు. ప్రళయకాలంలో ఉంటుంది, ఇప్పుడు ఉంది,
ఆ అవ్యక్త ఆకాశంలోనే సమస్త ప్రపంచము ఉంది. ఈ సమస్త ప్రపంచము, ఈ బ్రహ్మాండము, ఆవరణము అంతా అయిన తరువాత అనంతమైన అవ్యాకృత ఆకాశం ఉండనే ఉంది. అవ్యాకృత ఆకాశం అనేది నిర్వికారము, సర్వత్ర వ్యాప్తము. దానికి నాశం లేదు. కేవలం ఈ పంచభూతాల్లో వచ్చేటటువంటి ఆకాశానికి మాత్రమే జనన మరణాలు ఉన్నాయి. అంటే మళ్ళీ పుట్టడము, మళ్ళీ నాశం కావడము ఉంది. ఈ అవ్యాకృత ఆకాశం అనేది అప్పుడు ప్రకృతిలో భాగం కాదన్నమాట. కాదు కాదు. అవ్యాకృత ఆకాశం అనేది ఈ సృష్టిలో భాగం కాదు. అది ఎప్పుడూ ఉండేది, నిత్యమైనటువంటిది, కూటస్థం, నిర్వికారమైనటువంటి. అదే స్పేస్ అంటాం కాదు. స్పేస్ అంటే ఏముంది, దాంట్లో ఏమి ఖాళీ ప్రదేశం అని అంతే. అదే అవ్యాకృత ఆకాశం అంటే అది. అవ్యాకృతం అది అంటే వికారం లేనిది అని అర్థం. అది కూడా జీవుని వల్ల నిత్యము. అంతే. కాలము నిజంగా నిత్యమైన పదార్థాలు చాలా ఉన్నాయి. భగవంతుడు నిత్యుడు, జీవుడు నిత్యుడు స్వరూపంలో. ఈ అవ్యాకృత ఆకాశం నిత్యమైనది, కాలం నిత్యమైనది. ఇటువంటివి చాలా ఉన్నాయి నిత్య పదార్థాలు. సరే. శ్రీకృష్ణార్పణ.